హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. మనకి బ్యాంక్లో డబ్బులున్నా కూడా అందరికీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఎందుకో అంటే మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా లక్కీ అయి ఉండాలి. అలా లక్కీ నెంబర్తో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అది లక్కీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ నెంబర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మామూలుగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ నెంబర్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గమనిస్తుంది ఏంటంటే ఎనీ బిజినెస్లో చూడండి, గూగుల్ పే, ఫోన్పే ఎక్కువగా అయిపోయింది. అంటే మీ ట్రాన్సాక్షన్ అంతా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నిలవాలి, సేవింగ్స్ ఎక్కువగా ఉండాలి, మనీ ట్రాన్సాక్షన్స్ బాగా జరగాలి అంటే బ్యాంక్ అకౌంట్ సరిగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో గనక నెగిటివ్ నంబర్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు డబ్బులు ఆగే అవకాశమే లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ టోటల్ కూడినప్పుడు 4 వచ్చినా ప్రమాదమే, 8 వచ్చినా ప్రమాదమే, 2 వచ్చినా ప్రమాదమే, 7 వచ్చినా ప్రమాదమే. ఎందుకంటే 4 and 7 స్ట్రగలింగ్, డిలే, డిస్టర్బెన్సెస్. 2 and 7 15 days అప్, 15 days డౌన్. కాబట్టి ఈ అకౌంట్లలో డబ్బులు వచ్చినా అలాగే ఉంటాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ కొన్ని బ్యాంక్స్కి 10 డిజిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంకుకి 12 డిజిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంకుకి 14 డిజిట్స్, కొన్ని బ్యాంకులకి 16 డిజిట్స్ ఉంటాయి. కాబట్టి టోటల్గా మీ బ్యాంక్ అకౌంట్లను మీరు టోటల్ చేస్తూ వెళ్ళి లాస్ట్లో సింగిల్ డిజిట్ ఒక బ్యాంక్ అకౌంట్ 42 వచ్చింది అనుకోండి, అంటే 4 + 2 6 చేయాలి, అప్పుడు సింగిల్ డిజిట్కి వస్తుంది. అలా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని కనుక మీరు టోటల్ చేస్తే కొన్ని డేంజర్ కాంబినేషన్స్ చెప్తాను చూడండి. 31 వచ్చినా డబ్బులు ఆగవు, 4 వస్తుంది 31 కాబట్టి 4. 40 వచ్చినా మంచిది కాదు, 49 వచ్చినా మంచిది కాదు, అదేవిధంగా 58 వచ్చినా మంచిది కాదు, 67 వచ్చినా మంచిది కాదు, 74 వచ్చినా మంచిది కాదు. అలా మీరు 8 సిరీస్ తీసుకున్నారనుకోండి, 8 సిరీస్ తీసుకుంటే 35 నాట్ గుడ్, 26 నాట్ గుడ్, అదేవిధంగా 44 అంత మంచిది కాదు, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదేవిధంగా 53 అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, 62 అంత బాగుండదు, 71 బాగుండదండి, 80 కూడా అంత బాగుండదు. అంటే 8 సిరీస్. అదేవిధంగా మీరు 9 సిరీస్ తీసుకుంటే 9లో ఒక 45 and 54 గుడ్, కానీ మిగతావి 36, 63 వెరీ వెరీ డేంజర్ అండి. 36, 36, 3, 6 రెండు ఆపోజిట్ నంబర్స్. కాబట్టి 3, 6 ఉన్న, 6, 3 ఉన్న చాలా చాలా డేంజర్. అదేవిధంగా 18 కానీ 81 ఉన్నా కూడా చాలా డేంజర్. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే 48, 49, 67 రాకూడదు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేంజర్స్, డబ్బులు ఆగవు వీటిలో. మీరు కావాలంటే మీ అకౌంట్ అంతా టోటల్ చేసి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే న్యూమరాలజీ ద్వారా మనం ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ని కొత్తగా తీసుకోవాలి అనుకుంటే మనం ఎటువంటి రూల్స్ ఫాలో కావాలి, మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం ఎలా తీసుకోవాలి, ఏ అకౌంట్ నంబర్లు తీసుకుంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు బాగా ఉంటాయి, అంటే మీకు పుష్కలంగా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అంటే ఎటువంటి అకౌంట్ నంబర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నిలవాలి అంటే రూల్స్ చూడండి. కొత్తగా ఇటువంటి రూల్స్ ఫాలో అయ్యి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి, మనీ ఫ్లో చాలా బాగా ఉంటుంది. చూడండి, రూల్స్ ఏంటంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో మీ డ్రైవర్ కండక్టర్కు మ్యాచ్ కావాలి. అంటే మీ బర్త్ నెంబర్ ఏంటో మీకు తెలియాలి, మీ డెస్టినీ నెంబర్ ఏంటో తెలియాలి. మీరు ఏ డేట్లో అయితే పుట్టారో అది మీ బర్త్ నెంబర్, మీ కండక్టర్ అంటే డెస్టినీ అంటారు, డేట్, మంత్, ఇయర్ పూర్తి వచ్చేది అది. తర్వాత ఏంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ టోటల్ చేస్తే 1 కానీ 5 కానీ 6 కానీ 3 కానీ 9 రావాలి. 9 అంటే దీంట్లో ఓన్లీ 2 బాగుంటాయి, 45 బాగుంటుంది, 54 బాగుంటుంది, మిగతాది ఏది 9 సిరీస్లో బాగుండదండి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ చేస్తే 1, 5, 6, 3 వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో, పొలిటికల్గా ఉన్న వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ 1 వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి.
అంటే టోటల్ 46 అకౌంట్ తీసుకోవచ్చు, 55 తీసుకోవచ్చు, 73 తీసుకోవచ్చు, అదేవిధంగా 82 తీసుకోవచ్చు. ఇటువంటి వాళ్లకు పొలిటికల్ లీడర్స్ కానీ ఇండస్ట్రీలు నడిపే బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళకి చాలా చాలా బాగా ఉంటుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ అండి. అన్ని రకాల బిజినెస్ చేసేవాళ్ళు 5వ నంబర్లో బ్యాంక్ అకౌంట్ని వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 6వ నంబర్, ఎవరైతే లగ్జరీ మీడియా గ్లామర్ ఫీల్డ్లలో ఉంటారో మీ బ్యాంక్ అకౌంట్ కనుక 6తో కనుక ఉంటే 100% మనీని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు 3తో ఉండొచ్చు. ఎవరైతే ఆర్మీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెక్యూరిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు కనుక 9లో ఓన్లీ 45, 54 వాడితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. కాబట్టి మీరు కొత్తగా కనుక బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటే ముందుగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డ్రైవర్ ఏది ఉంది, డెస్టినీ ఏది ఉంది తీసుకోవాలి. డ్రైవర్, కండక్టర్, తర్వాత 1563కి ఇది మ్యాచ్ కావాలి మీ డేట్ ఆఫ్ బర్త్కి. ఒకవేళ మీరు 1వ తేదీలో గనక పుట్టి ఉంటే మీరు టోటల్గా 8 వాళ్ళు 1వ నంబర్ని వాడకూడదు బ్యాంక్ అకౌంట్. అదేవిధంగా 3వ తేదీలో పుట్టిన వాళ్ళు 6 టోటల్ వాడకూడదు, 6లో పుట్టిన వాళ్ళు 3ని వాడకూడదు. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ టోటల్ కొత్తది తీసుకునేటప్పుడు టోటల్ 4 కానీ 8 కానీ రాకూడదు, చాలా చాలా డేంజర్. మీ బ్యాంక్ అకౌంట్ కనుక టోటల్ 4 కానీ 8 కానీ 27 ఉందంటే మీ టోటల్ నంబర్స్ మీరు కౌంట్ చేసి సింగిల్ డిజిట్గా చేసినప్పుడు 4 వచ్చినా 8 వచ్చినా 2 వచ్చినా 7 వచ్చినా ఆ అకౌంట్లో డబ్బులు నిలిచే అవకాశమే లేదు. డబ్బులు వస్తుంటాయి కానీ ఆగవండి, ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా మీరు ఏం అవాయిడ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ మీ టోటల్ డిజిట్స్ మీరు కొత్త నంబర్ తీసుకునేటప్పుడు 0, 7, 8 లేకుండా చూసుకోండి. ఎక్కడైనా మీ బ్యాంక్ అకౌంట్లలో 0 కానీ 7 కానీ 8 లేకుండా చూసుకోండి, చాలా చాలా మంచిది. ఇంకోటి ఇంకా కొంత డెప్త్గా చెప్పాలి అంటే టోటల్ మనకు బ్యాంక్ అకౌంట్లో 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్లలో 0 కానీ 8 ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 4th పొజిషన్లో 0 ఉంటే మనీ స్ట్రక్ అవుతుంది, 5th పొజిషన్లో 0 ఉంటే బిజినెస్ స్ట్రక్ అవుతుంది, 6th పొజిషన్లో 8 ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇటువంటి రూల్స్ ఫాలో అయ్యి కనుక మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా టోటల్ వచ్చినప్పుడు 36 డేంజర్, 63 డేంజర్, 44 డేంజర్, 48, 84, 52, 61, 81, 67, 49 వెరీ వెరీ డేంజరస్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్. కాబట్టి ఇటువంటి టోటల్ బ్యాంక్ అకౌంట్లను తీసుకోవద్దు. చాలా మంది నాకు అడుగుతుంటారు లక్కీ బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాలి అనుకుంటే ఏ బ్యాంక్లో తీసుకోవచ్చు, అలా కూడా ఉంటుందా సార్? న్యూమరాలజీ ద్వారా మనం లక్కీ బ్యాంక్ అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇప్పిస్తున్నాము, ఇండస్ బ్యాంక్లో ఇప్పిస్తున్నాము, కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఇప్పిస్తున్నాం. ఈ 3 బ్యాంకులు చాలా చాలా పవర్ఫుల్గా మనకు లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో విఐపి అకౌంట్ ఉంటుంది, ఇది 5 లక్షలకి ఇస్తారండి. స్టార్టింగ్ సిరీస్ వచ్చేసి 9999 ఉంటుంది. తర్వాత 10 డిజిట్స్ మనమే న్యూమరాలజీ ద్వారా సెట్ చేసి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ప్రొఫెషన్ ఏం పని చేస్తారో దాన్ని బట్టి నంబర్ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 lakhs అకౌంట్ అంటే డిపాజిటే మీరు 5 lakhs చెక్ పెట్టాలి. అదేవిధంగా ఇండస్ బ్యాంకులో అయితే నార్మల్ సేవింగ్ అకౌంట్కి 20,000 తీసుకుంటారు, కరెంట్ అకౌంట్కి 50,000 తీసుకుంటారు. హెచ్డిఎఫ్సిలో వచ్చేసి 14 డిజిట్స్ ఉంటాయి, ఇండస్ బ్యాంక్లో వచ్చేసి 12 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 15తో సిరీస్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జీరోస్ లేకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు కోటక్ మహీంద్రాలో కూడా సేమ్గా మనకు లక్కీగా డిజైన్ చేసిన నంబరే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, అక్కడ 20,000. కాబట్టి హెచ్డిఎఫ్సి కానీ ఇండస్ ఇండ్ బ్యాంకు కానీ కోటక్ మహీంద్రాలో మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్లు తీసుకోవచ్చు. మిగతా మీరు ఏ బ్యాంకుకు వెళ్ళినా యూనియన్ బ్యాంక్ కానివ్వండి, గ్రామీణ బ్యాంకు కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, వాటిలో జీరోస్ ఎక్కువగా ఉంటాయి, మనకు చాయిస్ నంబర్స్ రావు, అవి ఆన్లైన్ ద్వారా వచ్చే నంబర్స్. కాబట్టి మీకు మనీ ఫ్లో బాగా పెరగాలి, గుడ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. ఎవరైనా సరే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోవాలనుకుంటే న్యూమరాలజీ ద్వారా ఈ రూల్స్ ఫాలో కండి. లేదు పర్సనల్గా తీసుకోవాలంటే మమ్మల్ని కన్సల్ట్ అయిన కూడా తీసుకుంటే మీకు రిలేటెడ్ దగ్గరగా ఉన్న బ్రాంచ్లో మేము ఇప్పించడం జరుగుతుంది. హౌస్ నెంబర్స్కి కూడా ఇలా చూస్ చేసుకొని తీసుకోవాల్సింది ఉంటుందా సార్? హౌస్ నెంబర్ అంటే ఎక్కువగా మీరు చూడండి, చాలా మంది ఇంట్లో వాస్తు దోషం ఉందని కానీ లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయని కానీ ఆ ఇల్లుని మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మారుస్తుంటారు. అవును. ఎవరైతే మీకు ఇంట్లో వాస్తు దోషం ఉంది
ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళకు సింపుల్ రెమెడీ చెప్తాను. మీ హౌస్ నంబర్ గనక టోటల్గా చూస్తే, అంటే మీరు ఉదాహరణకు 403లో ఉన్నారు, మీ హౌస్ నంబర్ 403, 4+0+3 అంటే 7 వస్తుంది. 7 వచ్చినప్పుడు డేంజర్. అలా ఏ హౌస్ నంబర్ గుడ్, ఏ హౌస్ నంబర్ బ్యాడ్ అంటే మీ హౌస్ నంబర్ టోటల్ కూడినప్పుడు 1 వస్తే మంచిది, 3 వస్తే మంచిది, 5 వచ్చినా మంచిదే, 6 వచ్చినా మంచిదే, 9 వచ్చినా కూడా మంచిదే. 1, 3, 5, 6, 9 వస్తే వెరీ వెరీ గుడ్. మీ హౌస్ నంబర్ టోటల్ కూడితే, హౌస్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఏది వస్తే బ్యాడ్ అంటే 2 వస్తే అంత సక్సెస్ఫుల్గా ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది. 7 వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు, 8 వస్తే ఆర్థిక సమస్యలు, 4 వస్తే స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి 2, 4, 7, 8 వస్తే చాలా డేంజర్. కాబట్టి మీ హౌస్ నంబర్ గనక 2, 4, 7, 8 వస్తే 19 నంబర్ ఒక రెడ్ కలర్ స్టిక్కర్ అతికించండి, రేడియం స్టిక్కర్ మీ హౌస్ మెయిన్ డోర్ కి మధ్యలో బయట పక్క అతికించండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఆ హౌస్ ద్వారా మీకు ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ నుంచే మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రగ్లింగ్ నంబర్స్ ఏ ఉన్నాయి, సక్సెస్ నంబర్స్ ఏ ఉన్నాయో చూసుకోవాలి. హౌస్ నంబర్లలో సక్సెస్ నంబర్ వచ్చేసి 1, 3, 5, 6, 9 అండ్ స్ట్రగ్లింగ్ నంబర్స్ వచ్చేసి 2, 4, 7, 8. కాబట్టి 19 నంబర్ స్టిక్కర్ అతికించండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కూడా చూస్ చేసి కూడా తీసుకునే చాయిస్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఫ్రెష్గా తీసుకునే వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు. ఇంకా పర్సనల్గా మాట్లాడాలి సార్తో అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హౌస్ నెంబర్స్ కూడా సక్సెస్ నెంబర్స్ ఏవైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు 19 నెంబర్ రేడియం స్టిక్కర్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.